వాడుకుంటా ఉపయోగించుకుంటా వాడుకుంటాలో ఉపయోగించుకుంటా కూడా సద్వినియోగం చేసుకుంటా దుర్వినియోగం చేసుకుంటా ప్రకృతిని వాడుకున్న దుర్వినియోగం సద్వినియోగం ఇటు ఉంది అటు ఉంది. నీ అవసరం కట్లు కొట్టావు, ఆ కట్లు కొట్టి వృక్షాలు నరికావు, దానివల్ల ఏమవుతుంది వాటిలో జీవులు ఉన్నాయి కదా, ముఖ్యంగా పక్షులు గూళ్ళు కట్టుకుంటాయిగా, అవి నిర్దాక్షిణ్యంగా తీసేస్తావు, అవసరం అవి కూడా తీసుకుని తినేస్తావు. అంటే నీ వృత్తిలో ఏ వృత్తి అయినా శిల్పం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, కష్టపడటం కావచ్చు, కూర్చుని ఉంటాం, నిద్రపోవటం కూడా ఒక వృత్తే, కళ్ళగంటం వృత్తి. అన్ని వృత్తుల్లో కూడా నీకు సుఖ దుఃఖమయంగా మంచి చెడుతో లాభ నష్టాలతో పాపుణ్యాలతో ఉందనే భావంతోనే అందరం ఉన్నాం. కానీ సశాద పరిపూర్ణ మౌన స్వరూపమైన స్వేచ్ఛ ఎందు, కేవలం మౌన స్థితి ఎందు, కేవలం ఆనంద స్థితి ఎందు, కేవల సత్ ఉనికి ఎందు, కేవల చిత్ ఎరుకనందు, కేవలం అనుభవ అనుభూతి నందు ఈ మాట్లాడేవాడు ఉండేవాడు ఒకదాని ద్వారా నాకు నేనే ఎలా నా కన్నే వాడుకుంటా. కన్ను మాట్లాడదుగా, కన్ను తాను నేను కన్ను వాడుకో, డిస్టర్బ్ లేదు, నేను కళ్ళు మూసుకుని కూర్చుంటాను కన్ను అందుగా. కన్ను అనే పేరు పెట్టా, పేరు కన్ను అనే పేరు పెట్టా. ఎందుకే నా కన్నుకు నేనే పేరు పెట్టినా, నా దేహాన్ని పేరు పెట్టినా, నా మనసుకు నేనే పెట్టినా, నా బుద్ధికి నేనే పెట్టినా, నా జ్ఞానం నేనే పెట్టినా, నా అసత్యానికి జ్ఞానం అన్నిటికీ నేనే పేరు పెట్టా. నేను పేరు పెట్టుకున్నా నేనే అయ్యాగా, నా పేరు నేనే పెట్టినా, నా పేరు నాది నేనే భావన నేనే పెట్టినా. సర్వం స్వయమయం, స్వయం జ్ఞానమయం, స్వయం గమనికమయం, స్వయం శృతిమయం, స్వయం అనుభవమయం, స్వయం ఆనందమయం. సర్వం అంటే గుర్తించి గమనించి తెలుసుకోదంతా కూడా తన్నిందు తానే గుర్తించి గమనించి తెలుసుకుంటున్నాడు వ్యక్తావ్యక్తంగా అని మాత్రమే ఎవరికి వారే స్వేచ్ఛతో స్వయం అవగాహనతో స్వయం బోధ సూచనతో అవగతం చేసుకుని దేవ పర్యంతం తల్లి తండ్రి గురు అతిథులని అన్నప్రసాదానికి కట్టుకోవటానికి బట్టకి ఉండటానికి గుడికి వైద్యానికి రోగం రుచి వచ్చిన సేవలు చేసుకోండి పరస్పరం కలిసిమెలిసి సుఖ దుఃఖాలు చెప్పుకుంటూ దేవ పర్యంతం ఉండక తప్పదు. ఎంతటి మహానుభావుడికైనా ఎంతటి అవతారానికైనా రెండవ దాంతో అన్నిటితో ఉంటాయి. అయితే సమతుల్యంతో స్వస్వల్ప అనుభవ దృష్టితో ఉండు చేత సహజంగా ఉందాన్ని ఉన్నట్లుగా అంటే అంటకుండా ఉండి ఉన్నట్టుగా నిర్లిప్తంగా తటస్థంగా చూస్తున్నట్టుగా అవధూతులు ఉంటారు. అది కూడా అనాల్సిన పని లేదు. కానీ లోకతీరులో అందరూ ఎలా ఉన్నారు, అవధూతులు యోగులు భక్తులు అలాగే ఉన్నారంటే వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండొచ్చు. భక్తి అంటే ఉంటుంది శివమయం కృష్ణమయం ఆ దృష్టిలో ఉంటారు, అమ్మవారి దృష్టిలో అమ్మమయం, అలాగే తల్లి తండ్రి దృష్టిలో ఇదంతా భూమయం పంచభూతాలమయం ఆ దృష్టిలో ఉండు చేత ఉండి లేనట్టుగా బాగా ఉన్మత్త విశ్వాస లక్ష్యంతో వెర్రాళ్ళగా పిచ్చాళ్ళగా అన్ని రకాలుగా అనుభవిస్తున్నవాడుగా అన్ని దశలు అన్ని వాతావరణంలో కూడా తను ఎలా ఉన్నప్పటికీ నిర్లిప్తంగా ఉంటాడు. అయితే ఇంత మాత్రం చేత వాస్తవ స్వరూపం మాత్రం చేసుకో దానికదే కలుగుతుంటాం కల్లా. ఈ ప్రయత్నాలను చేయగా మనసు శుద్ధి అవుతుంది, నిశ్చలం అవుతుంది, నిగ్రహిస్తాడు, మనో నిగ్రహం వస్తుంది. అప్పుడు కామక్రోధాలు మెల్లమెల్లగా నశిస్తాయి అని తర్వాత ఇది మాయని తెలుసుకో. మాయ వచ్చిపోయేది కానీ ఇది మిథ్య లేని వస్తుంది. ఇన్ని రకాల భాషల్లో రకరకాలు చెప్పి వారికి తృప్తిపడి వచ్చిపోతున్నారు. ఆ దృష్టిలో మీరు ప్రశ్నిస్తే నేనేం చెప్తా, నీకు నువ్వే స్వయంగా ఉన్నావు. స్వయం అంటల్లా నీకు నువ్వే, స్వయం అవగాహన అంటే నీకు నువ్వే సంపూర్ణంగా అనుభవిస్తున్నావు, ఎలా ఉన్నా అనుభవిస్తున్నావు అని స్వేచ్ఛతో సహజంగా ఉన్న స్వేచ్ఛతో గుర్తించి గమనితో కోరుకున్నావు. అలాగే మౌనంగా ఉండు. అన్ని వేరే బట్టకే జరిగిపోతున్నాయి అన్ని గమనించి గుర్తించి తెలుసుకుని ఎవరికోరే ఊరక ఉండంటే అలా గమనిస్తే చాలు, గుర్తించాను చాలు. గుర్తించామని గుర్తించు, గమనించామని గమనించు, తెలుసుకోమని తెలుసుకో, అలాగే ఉండు.